హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదేంటో తెలుసా? నల్లేరండి. ఈరోజు నేను నల్లేరు పచ్చడి ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా దీనికోసము వీటన్నిటిని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి, ఎందుకంటే దానిలోని జిగురు పదార్థం చేతులకు అంటుకుంటే దురదొస్తుంది. అందుకని చేతులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేదా ఏదైనా కవర్ కానీ తొడుక్కొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం స్టవ్ పై ఒక మూకుడు పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కకు పెట్టుకొని అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని కూడా వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని కూడా తీసి పక్కకు పెట్టుకొని ఆ ముక్కుల్లో ఉన్న ఆయిల్లోనే ఒక 2 పెద్ద సైజు టమాటా ముక్కలని, ఒక 7-8 పచ్చిమిరపకాయలను వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. ఈ పచ్చడి చేసుకుంటూ ఒక మంచి మాట అండి: అహంకారపూరితమైన మనస్సుకు పతనం తప్పదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మినప్పప్పు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. దాంట్లోనే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నల్లేరు ముక్కలను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మగ్గించి పక్కకు పెట్టుకున్న టమాటాలను, పచ్చిమిర్చిని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. మన పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పోపు కోసము స్టవ్ పై చిన్న మూకుడు పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఈ తాలింపునంతటిని ఈ పచ్చడిలో కలుపుకోవాలి. అంతే అండి, మన నల్లేరు పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.